నమస్తే మిత్రమా. మీరు చాలా మంచివారిగా ఉండాలి అని అనుకోకు. అలా అనుకుంటే నువ్వు నటిస్తున్నావు అనుకుంటారు. ఎవరి మీద ఎక్కువగా ప్రేమ చూపించకు. అలా చూపిస్తే నిన్ను బానిసగా మార్చేస్తారు. ఎక్కువ సహనంతో ఉండకు. అలా ఉంటే నిన్ను పిచ్చివారిగా పరిగణించేస్తారు. ఉన్నది ఉన్నట్టు చెప్పకు. అలా చెప్తే నిన్ను ద్వేషించే వాళ్ళు ఎక్కువ అవుతారు. ప్రతి ఒక్కరిని నమ్మేయకు. అలా నమ్మితే నిన్ను మోసం చేయడానికి జనాలు సిద్ధంగా ఉంటారు. కోపాన్ని దాచేయకు. అలా దాచేస్తే మిమ్మల్ని చేతగాని వారు అని అనుకుంటారు. అందుకే మిత్రమా, రెండు నాలుకల ప్రపంచంలో నువ్వు నీలాగే ఉండు. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అలాగే ఉండు. నువ్వు నీలాగే ఉండు.